వాళ్ళంతా పేరుకే యూట్యూబర్స్, కానీ వీడియోలు ట్రావెలింగ్ పేరుతో దేశద్రోహానికి పాల్పడుతున్నారు. మొన్న ఎన్ఐఏ అధికారులకు చిక్కిన జ్యోతి మల్హోత్రా ఎపిసోడ్ మర్చిపోకముందే మరో యూట్యూబర్ దేశద్రోహ నేరానికి పాల్పడ్డాడన్న అనుమానం మీద అరెస్ట్ అయ్యాడు. అది కూడా మన తెలంగాణకు చెందిన వ్యక్తి. సూర్యాపేటకు చెందిన సన్నీ యాదవ్ ఇప్పుడు ఎన్ఐఏ అదుపులో ఉన్నాడు. చెన్నై ఎయిర్పోర్ట్ లో అతన్ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. యాదవ్ నేచర్ ఒక్కటే, బైక్ మీద యాత్ర చేస్తూ తనకు నచ్చిన వాటిని వీడియోలు చేస్తూ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంటాడు. జనం కూడా అతన్ని బాగానే ఎంకరేజ్ చేశారు. మంచి ట్రెండింగ్ రేటింగ్ ఉన్న యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్య బైక్ మీద పాకిస్తాన్ వెళ్లాడు సన్నీ యాదవ్. ఇదే అతని మీద అనుమానాలు రేపింది. తన యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియోలు పెట్టాడు, అందులో పాకిస్తాన్ లో తీసినవి, మన దేశంలో తీసినవి, ఇలా అన్నింటినీ ఎన్ఐఏ పరిశీలిస్తోంది. అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. సన్నీ యాదవ్ తో కలిపి దేశవ్యాప్తంగా 11 మంది యూట్యూబర్లను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.